నమస్కారం. సో ఈ రోజు అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద మనం పికప్ చేస్తున్నాము. ఈ రోజు దానికి సంబంధించిన డ్రైవర్స్ కి పర్టికులర్ గా డ్రైవర్స్ కి హెల్త్ చెకప్ పెట్టడం జరిగింది. దానిలో బీపీ, షుగర్, ఎందుకు వాళ్ళు నాన్ కమ్యూనికేబుల్ కూర్చొని మాక్సిమం పనులు చేస్తారు కాబట్టి నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాంతో పాటు ఐ చెకప్ కూడా చేయిస్తున్నాం. దానిలో మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంబంధించిన జీజీఎస్ సంబంధించిన సిబ్బంది ఉన్నారు. దాంతో పాటు మనకి మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎంప్లాయీస్ అండ్ ఆర్టీఓ ఆధ్వర్యంలో ఇది జరుగుతున్నాయి. మంచిగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. దాదాపు 200 మెంబర్స్ కి ఈ రోజు మెడికల్ చెకప్స్ జరుగుతుంది. దానికి ఎవరికి హైయర్ ఫెసిలిటీ రెఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది, అది కూడా మనం చేస్తాము. సో మన మేజర్ టార్గెట్ అంటే రోడ్, మంచిర్యాల జిల్లాలో ఉన్న రోడ్ ఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రోడ్ గౌరవనీయులు సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు అన్ని సేఫ్ గా ఉండాలి, సేఫ్ ఫర్ ట్రావెల్. సో అందరూ కరెక్ట్ గా డ్రైవ్ చేయాలి, కరెక్ట్ గా రూల్ పాటించాలి, లైసెన్స్ ఉన్న వాళ్ళే మాత్రం డ్రైవ్ చేయాలి, హెల్మెట్ పాటించాలి, దాంతో పాటు సీట్ బెల్ట్ యూజ్ చేయాలి. డ్రంక్ చేసి డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా పెనాల్టీ అవుతుంది. విదిన్ స్పీడ్ లిమిట్ లో మాత్రమే డ్రైవ్ చేయాలి. ఈ అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. మీ అందరూ కూడా మొన్న చూశారు కి నో హెల్మెట్ లేకుండా 2 వీలర్స్ వాళ్ళకి ఆఫీస్ లో ఎంట్రీ ఇవ్వం. సో మీడియా మిత్రులు కూడా దానికి ప్రమోట్ చేయాలి. సో దట్ ఈ హెల్మెట్ అంటే ఎన్ఫోర్స్మెంట్ కాకుండా లైఫ్ ప్రొటెక్షన్ కింద మనం యూజ్ చేయాలి. సో దానికోసం మనం కొన్నిసారి మనం స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకొని అందరూ కరెక్ట్ రూల్ పాటించాలి. దానికోసం మనం చేస్తున్నాము. సో మీడియా మిత్రులు కూడా దానికి హైలైట్ చేస్తే ఐ హోప్ మంచిర్యాలలో ఎలాంటిగా యాక్సిడెంట్ లేకుండా మనం చేయగలుగుతాం. దానికోసం చేసిన ఇప్పటి వరకు స్ట్రక్చర్ అంటే రోడ్ ఎక్కడెక్కడ ఇష్యూ ఉన్నాయి, లైట్స్ అన్ని చేసిన ఇప్పుడు మిగతా ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన చేయించాలి. దానిలో ఎన్జిఓ సంబంధించిన మీడియా మిత్రులకు సంబంధించిన అందరికీ చాలా యూజ్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఖచ్చితంగా అందరూ కలిసి పని చేస్తే ఖచ్చితంగా మంచిర్యాల జిల్లా రోడ్ సేఫ్ అండ్ ఫ్రీ ఆఫ్ యాక్సిడెంట్ అవుతుంది. జరుగుతున్న అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు చివరి ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు డ్రైవర్లకి రవాణా శాఖ మంచిర్యాలలో ఉన్నందు డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరము మరియు వాళ్ళ ఆరోగ్య పరీక్షలు నిర్వహించే ఆరోగ్య శాఖ సహకారంతో నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు కూడా వచ్చేది ఉంది. చిన్న ప్రోగ్రాం వల్ల తను వస్తారు, లేట్ గా వస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన డ్రైవర్లందరికీ మా ఆఫీస్ తరఫున వినియోగించే ఏంటిది అనగా ప్రతి ఒక్కరు కూడా కంటి పరీక్ష చేసుకోవాలని చెప్తున్నాము. మరియు ఇప్పుడు ఈ మంచిర్యాల పరిధిలో ఉన్న పొల్యూషన్ పరిధిలో మేము ఈ 1-2 years లో మేము ఎన్ని యాక్సిడెంట్లు అటెండ్ చేస్తాము అంటే ప్రతి యాక్సిడెంట్ లో కూడా దాదాపు క్లైమ్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా మంది యూత్ ఇక్కడ చనిపోయిన సెల్ఫ్ యాక్సిడెంట్ లో ఎక్కువ మధ్యతరగతి వయసు వాళ్ళే చనిపోతున్నారు. దీని వల్ల ఏంటంటే వాళ్ళకి హెల్మెట్ లేకపోవడము, ఈ ఓవర్ స్పీడింగ్ వల్ల, ఈ ఫ్యాన్సీ వెహికల్స్ వల్ల ఎక్కువ ప్రమాదం జరుగుతున్నాయి. దీనిలో ఎవరికి కూడా ఇప్పటి వరకు దాదాపు క్లైమ్స్ వచ్చే సందర్భాలు లేవు. ఎందుకంటే వాళ్ళకి సరైన పత్రాలు ఉండలేవు, వాహన పత్రాలు ఉండట్లేవు, లైసెన్స్ ఉండట్లేదు. ఇవి అన్ని ఉన్న చాలా మంది 50% వరకు మద్యం తాగి ఉంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కుటుంబం రోడ్డున పడిపోతుంది. దీనికి ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి లేదు. అందుకే కుటుంబం ఒక చిన్న ప్రమాదం వల్ల మనం ఒక చిన్న ఫుడ్ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటాం. అలాంటిది మనం చేసే ప్రయాణంలో ఒక రోజులో 1-2 hours రోడ్డు మీద ఉంటాం కాబట్టి రోడ్డు మీద జాగ్రత్తగా వ్యవహరించాలని నేను మీ అందరినీ మంచిర్యాల తరఫున, రవాణా శాఖ తరఫున మీ అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.